నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలే కాకుండా ఇంకొక 9 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ. ఇట్లా తెలంగాణలో గురించి మాట్లాడాలి. తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బైపోల్ ఉప ఎన్నిక జరగబోతోంది నవంబర్ 11. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది. మొత్తం ఇద్దరు దృష్టి కూడా ఒకళ్ళు గెలుచుకోవాలని హ్యాట్రిక్ అక్కడ మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచాడు. ఆయన కుటుంబానికి బ్రేక్ పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. బీఆర్ఎస్ తన పట్టు నిలబెట్టుకోవాలి, అట్లాగే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పట్టు నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆఖరికి ముఖ్యమంత్రి రంగంలో దిగారు. ముఖ్యమంత్రి రాకముందు కేబినెట్ మొత్తం రంగంలో దిగింది. కేబినెట్తో పాటు పోలీస్ శాఖ విచ్చలవిడిగా మద్యం, అట్లాగే నోట్ల కట్టలు, ఇరు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కడా వెనుకాడట్లేదు. క్యాడర్ని మెయింటైన్ చేయడానికి రోడ్ షోలకి, క్యాంపెయినింగ్కి చాలా తీవ్ర పోటీ ఉంది రెండింటి మధ్య. ఎవరు గెలుస్తారనేది చెప్పలేము. నెక్ టు నెక్ నడుస్తుంది. నెక్ టు నెక్ నడుస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళ అస్త్రాలన్నీ బయటికి తీస్తున్నారు. బయటికి తీస్తూ సాక్షాత్తు ఏం మాట్లాడుతున్నారో ప్రజల సమక్షంలో దేశంలో అందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మర్చిపోయి చాలా తీవ్ర విమర్శలు చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్లో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,20,000 మంది ముస్లిం ఓట్ల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రయత్నించేటప్పుడు వాళ్ళ మాటలు గోడలు బీటలు దాటుతున్నాయంటారు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ ఆయన శుక్రవారం నాడు రోడ్ షో నిర్వహించారు. ఒక పక్క బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ షేక్పేటలో రోడ్ షో అయితే ముఖ్యమంత్రి రెహమత్ నగర్ ఇలాంటి చోట రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు జనాల్ని రెచ్చగొట్టేకో, ఊవిళ్ళూరించేకో చాలా మాటలు మాట్లాడారు. దీనికన్నిటికీ కన్నా ముందు లీడ్ సీన్గా 2 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది ఆయనకి, తన ప్రభుత్వంలో మైనారిటీకి చెందిన వాడు ఎవరూ లేరు, ఒక మంత్రి పదవి ఇవ్వాలని హుటాహుటీన అజరుద్దీన్ని తీసుకొని వచ్చి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి అవగానే, ప్రమాణ స్వీకారం అవగానే ఆయన కూడా రోడ్ షోలో పాల్గొన్నాడు ముఖ్యమంత్రితో పాటు. చాలా నడుస్తోంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. తెలంగాణకి దిశానిర్దేశం వైపుగా అన్నట్టుగానే అడుగులు వేస్తున్నారు 3 పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ రేసులో లేదని చెప్పినప్పటికీ అంత ఓటు బ్యాంక్ సాధిస్తుందనేది ఒక పక్క. బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి లోపల భయంగా ఉన్న, బయటికి మాత్రం సాలిడ్గా ముస్లిం ఓటు బ్యాంక్ వాళ్ళ వైపు తిప్పుకుంటానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ని తీసుకొని వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ సల్మాన్ ఖాన్ని తీసుకొని వచ్చింది. వాళ్ళ పార్టీల్లో చేర్చుకున్నారు. మంత్రి పదవి అజరుద్దీన్కి ఇచ్చారు. తర్వాత ఏం నడిచింది? శుక్రవారం నాడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ఒక పక్క బీఆర్ఎస్ని ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2 సార్లు చేశారు, కేటీఆర్ని కూడా ఆయన ముఖ్యమంత్రి చేశాడు. 2 సార్లు కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ కూడా ఆయన అసలు విషయం కేటీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి చెప్పాలి. నేను ఒక మాట అడగదలుచుకున్న, ఈడున్న మా యువకుల్ని, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు, 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. ఆయన అన్ని అబద్ధాలు. అజరుద్దీన్ భారతదేశానికి క్రికెట్ కప్ కూడా, వరల్డ్ కప్ కూడా తీసుకొచ్చాడంటూ కూడా ప్రజలను అక్కడ మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు. అజరుద్దీన్ని పొగుడుతూ, అజరుద్దీన్ని పొగుడుతున్నాడంటే అక్కడ ఎవరో ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నిస్తున్నాడు అందరికీ తెలిసిందే. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు చాలా తీవ్రంగా ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీని, అసదుద్దీన్ ఓవైసీని విమర్శించాడు. ఎంఐఎం పార్టీ అంతా కూడా అమిత్ షా పరోక్షంగా సహకరించే పార్టీ ఎంఐఎం పార్టీ, వీళ్ళు ఈ బోడిగాళ్ళు మద్దతు మాకెందుకు అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎంఐఎంని కాంగ్రెస్కి మద్దతు తెలిపేట్టుగా చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఓటు బ్యాంక్ అవసరం కాబట్టి. పంటమాల మాటలు మాట్లాడతాడు. ఆ పిచ్చోడో మంచోడో అలా అనకే తెలియదు. మనమేం చేస్తాము? ఈ బోడిగాళ్ళ మద్దతు మాకెందుకని నేను అంటున్నా.
అమిత్ షాకు పరోక్షంగా సహకరిస్తున్న పార్టీ ఎంఐఎం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. సో మోరల్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి, క్లియర్గా రాజకీయాలు ఇవన్నీ మారిపోతున్నాయి. జూబ్లీహిల్స్లో బాగా మర్చిపోతున్నట్టున్నారు అందరూ. ఒక పిక్ ఇమేజ్ పెడతాను, 2014 ముందు ఎలా ఉండేది భారతదేశం పరిస్థితి. భారతదేశం ఎక్కడ చూసినా కూడా బాంబ్ బ్లాస్టులు, టెర్రరిస్టుల దాడులు, హైదరాబాద్ గోకుల్ చాట్స్, లేకపోతే లుంబిని పార్క్, ఇవన్నీ నెక్లెస్ రోడ్లో జరిగింది, ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు. ఒక్కసారి 2014 ముందు కాంగ్రెస్ రూలింగ్లో ఎలా ఉండేది భారతదేశం అనేది కూడా చూడాలి. ముఖ్యమంత్రి అవన్నీ మర్చిపోయారంటే ఎట్లాగో అనేది ఆయన కూడా ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేవలం ప్రచారం అంతా కూడా ఇప్పుడు మత ప్రచారం కిందకు మారిపోయింది. అభివృద్ధి గెలిస్తే ఏం చేస్తాము ఏంటి అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఎంతసేపటికి కిషన్ రెడ్డి ఏం చేశాడు, మీ గల్లీలకు వచ్చాడా, లేకపోతే బీఆర్ఎస్ ఏం చేసింది అన్నది వాళ్ళు చెప్పడము. బీఆర్ఎస్ ఏమో మేము అది చేస్తాము ఇది చేస్తాము అని బీఆర్ఎస్ఏ తప్ప పూర్తిగా మత ప్రచారంలోకి మారిపోతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పూర్తిగా ఇది ప్రజాస్వామ్య ప్రచారమే కాదు, క్లియర్గా చెప్పచ్చు, పూర్తిగా బుజ్జగింపు రాజకీయాలు, బహిరంగ ప్రదర్శన, ఓట్ల కోసం మతాన్ని వాడుకుంటున్నారు. ఇదేమన్నా రాజకీయ వ్యూహం అంటే తర్వాత తెలుస్తుంది ఎన్నికల ఫలితాల తర్వాత. కాకపోతే రాజకీయ వ్యూహం అనుసరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఇరు పార్టీలకు ఉంది. ఒకప్పుడు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూడా ఇట్లాగే మన భారతదేశపు జవాన్లందరినీ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు చాలా విమర్శిస్తూ మాట్లాడాడు భారతదేశపు జవాన్ని. మళ్ళీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రోడ్డు షోలో భారతదేశపు జవాన్ని చాలా అపహాస్యం చేసేట్టుగా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాడు. ఇక్కడ జరుగుతున్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఒక రాష్ట్రానికి సంబంధించింది. ఈయన మాటలు మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకున్న అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ గురించి. ఇంత పెద్ద డిబేట్ మళ్ళీ చెప్పక్కర్లేదు. కానీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా భారతదేశపు జవాన్ని కించపరిచేలాగా ఉన్నాయి. అది ఆయన క్షమాపణ చెప్తాడా లేదా అనేది ఆయన విజ్ఞతకి వదిలేద్దాము. ఎక్కడా కూడా అసలు దాని గురించి తీసుకురావాల్సిన అవసరమే లేదు. బీజేపీని డైరెక్ట్గా విమర్శించవచ్చు కావాలనుకుంటే, కానీ బీజేపీని విమర్శించాలనే ఆతృతలో ముఖ్యమంత్రి ఆపరేషన్ సింధూర్ లాంటి దాన్ని, భారతదేశపు ఆర్మీని, వీళ్ళందరినీ కించపరచడం చాలా శోచనీయం. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతున్నప్పుడు, అందులో ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నప్పుడు పార్టీలను విమర్శించడం వేరు, దేశానికి సంబంధించిన వ్యక్తులను లేదంటే ఇట్లా ఆర్మీ జవాన్లని విమర్శించడం కూడా చాలా తప్పనేది ఆయన తెలుసుకుంటే బాగుండేది. ఒక రోడ్ షోలో జనాల్ని చూసి ఒక మతపరమైన వాళ్ళని ఉత్తేజపరచడానికో ఉత్సాహపరచడానికో మన జవాన్లని విమర్శించారంటే భారతీయులందరూ కూడా నెటిజన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు రేవంత్ రెడ్డి మాటలంతా కూడా. ఇంకో పక్క కేటీఆర్, దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొట్టు కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిగా నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రచారాల మీద ఓట్లాడుతారా మీరు? ఇదేనా బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నాడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీదంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీలది. ఇది ఎవరు కూడా ఎక్కడ తక్కువ తినలేదు. మతాన్ని ఇంప్యూజ్ చేయడానికి, ముస్లిం మతం ఓట్ల కోసమని శ్మశాన వాటికలు కట్టించేస్తాను జూబ్లీహిల్స్ మధ్యలో అంటారు. ఇంకో పక్క వీళ్ళని రోడ్డు మీద నమాజ్ చేసుకుంటానికి కూడా మీకు పర్మిషన్ కావాలా, మళ్ళీ ఆ ఏర్పాట్లన్నీ చేస్తామంటూ కూడా మాట్లాడతాడు కేటీఆర్. వీళ్ళందరూ కూడా కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే తప్ప ఇంకెక్కడా లేదు. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాల్సింది చాలా క్లియర్గా ఉంది. 4 లక్షల మందిలో 1,20,000 మంది ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నప్పుడు మిగిలిన 2.5 లక్షల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తారన్నది ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళ బుజ్జగింపులతోనే సరిపోయింది. జూబ్లీహిల్స్ని ఎట్లా అభివృద్ధి చేస్తాము, ఏ రకంగా మేము గెలిస్తేనా మేనిఫెస్టో మీద ముందుకు రాలేదు ఈ రెండు పార్టీలు. కేవలం ఎపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఏం కనబట్టలేదు. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎటువైపు ఓటు వేస్తారు, ఏం ఆలోచిస్తారు, ఎవరిని గెలిపిస్తారు, ఈ మత ప్రచారం చేసే వాళ్ళనా లేదంటే డెవలప్మెంట్ వైపా, ఇవన్నీ అనేది మనం నవంబర్ 11 దాకా వేచి చూడాలి.
అప్పటిదాకా ఈ మత ప్రచారాన్ని, ఎపీజ్మెంట్ పాలిటిక్స్ని రోజు మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఇరు పార్టీలు రోజులు గడుస్తున్న కొద్దీ కూడా ఈ ముస్లిం ఓట్ బ్యాంక్స్ కోసం ఇంకా వాగ్దానాలు ఇస్తూనే ఉంటారు. అది జూబ్లీ హిల్స్ ప్రజలు చేసుకున్న అదృష్టమా దురదృష్టం అనేది నవంబర్ 14వ తారీఖు తెలుస్తుంది. థ్యాంక్ యూ.